నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. హైదరాబాద్లో హైడ్రా చర్యలతో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎట్టకేలకు ఆశకిరణం కనిపిస్తోంది. మాదాపూర్, సున్నం చెరువు, రామాంతపూర్ చెరువు ప్రాంతాల్లో నివసించిన పేద కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఏడాదిన్నర కాలంగా రోడ్డున పడి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముందస్తు నోటీసులు లేకుండా ఇండ్లను కూల్చివేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అద్దెకు ఇల్లు కూడా దొరకక చెత్త సేకరణ వంటి పనులతో బతుకు తెరువు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ 2024 జూలై 19కి ముందు అక్కడ నివసించిన వారి వివరాలు సేకరించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. అయితే ముందుగా పునరావాసం కల్పించకుండా ఇండ్లను కూల్చి ఏడాదిన్నర తర్వాత హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు మాత్రం మాటలు కాదు, వెంటనే ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిన్నరగా నిత్య నరకం అనుభవిస్తున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీ నిజంగా ఆచరణలోకి వస్తుందా, లేక మళ్ళీ మాటలకే పరిమితమవుతుందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.